సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. అనుభవమే మతము. ఈ తరంగ రూపగమనము అనాది సిద్ధమై శాశ్వత రూపమై అనంతకాల పర్యంతము సాగుచుండుననియు భారతీయుల విశ్వాసము. మానవుడు కేవల స్థూల శరీరమాత్రుడు కాడనియు, ఈ స్థూల శరీరములో మనస్సనే సూక్ష్మ శరీరము ఒకటి కలదనియు, దాని లోపల అంతకన్నా మహితమైన వస్తువు ఇంకొకటి కలదనియు, అది స్థూల సూక్ష్మ శరీరముల రెండింటికీ అతీతమై ఉండునది, జీవాత్మ అనునది కూడా కలదనియు, దానికి ఆద్యంతములు లేవనియు, అది మరణమనే మాటనే ఎరుగదనియు భారతీయ పరమార్థము. ఇంకొకటి, జీవుడు మోక్షమంది ఇక జన్మించవలసిన అవసరము లేని స్థితికి వచ్చు వరకు ఒక శరీరము పిదప మరొక శరీరమును దాల్చుచుండునను అసాధారణ భావమొకటి భారతీయులకు కలదు. ఈ భావము లోకమున మరే ఇతర జాతులందు లేదు. ఇది భారతీయ శాస్త్రములు ప్రకటించు సంసార సిద్ధాంతము, ఆత్మల యొక్క నిత్యతత్వమును గూర్చిన సిద్ధాంతము. మనలోని వివిధ శాఖల వారు ఏకగ్రీవంగా అంగీకరించు విషయములలో ఇది ఒకటి. ఆత్మకు ఈశ్వరునికి గల సంబంధ విషయములలో మన భావములు భేదించవచ్చును. ఒక మతము ప్రకారము ఈశ్వరుడు, ఆత్మ సర్వదా భిన్న వస్తువులు. మరొక మతం ప్రకారం ఆ అనంత వాహినిలో ఇది ఒక కణము. వేరొక మతం ప్రకారం రెండునూ అభిన్నములు. కాని ఆత్మ ఆద్యంతరహితము, పుట్టుక లేనిది కనుక మరణము కూడా లేదు. అది మానవ శరీరమునందు పరిపూర్ణత సాధించుకొనున్నంతవరకు ఇతర దేహములు అనేకములను పరిణామక్రమమును ధరించుచుండునను మూలభావమునకు హాని లేనిచో ఈ అభిప్రాయము అందరికీ ఏకీభావము. పారమార్థిక క్షేత్రమందు మానవ బుద్ధికి అందలి సత్యములన్నింటిలోనూ మహోత్కృష్టమును మహాద్భుతమును అగుదానికిప్పుడు వత్తుము. ఇది ఏదనగా, మానవులు శాక్తులైనను, శైవులైనను, వైష్ణవులైనను, బౌద్ధులైనను, జైనులైనను, హిందువులు అందరునూ ఆత్మ స్వతసిద్ధముగా పరిశుద్ధమైనదనియు, పరిపూర్ణమైనదనియు, ఆనందమైనదనియు నమ్ముదురు. ద్వైతులు ఆత్మ యొక్క నైసర్గికానందము పరాకృత కర్మఫలముగా సంకుచితమయ్యననియు, ఈశ్వరానుగ్రహ లబ్ధి వలన అది మరల వికసించుననియూ తలంతురు. అద్వైతులు ఈ సంకోచభావమే సరికాదనియూ, ఆత్మ పరిపూర్ణ తేజోవంతమై ప్రకాశించునను మాయావరణ కారణము వలన శక్తి కోల్పోయినట్లు మనకు తోచుచున్నదనియూ తలంతురు. ఈ భావభేదములెట్లున్నను మనకందరకును ఏకీభావము గల కేంద్ర సత్యము వద్ద నిలిచి చూచినచో తూర్పు పశ్చిమ భావముల నడుమ అపారమును అగాధమును అగు సందు కనిపించును. ప్రాగ్దేశీయులు మహితమును శ్రేయస్కరమును అగు దాని కొరకై అంతరంగలోకమున అన్వేషింతురు. ఆరాధన కాలమందు మనము కన్నులు మూసుకొని ఈశ్వరుని మనలోపల కనుగొని యత్నింతుము. పాశ్చాత్యులు ఊర్ధ్వముఖులై ఈశ్వరుని తమ వెలుపల కనుగొని యత్నింతురు. పాశ్చాత్యులకు తమ మత గ్రంథములు ఈశ్వర ప్రేరితముచే వ్రాయబడినవని నమ్మకము. భారతీయులు వేదములు
ఈశ్వరుని నుండియే ఉచ్ఛ్వాస రూపమున వెలువడి మంత్రద్రష్టులకు మహర్షుల హృదయముల ద్వారా వచ్చినవని నమ్ముదురు. మనము అవగతపరుచుకోవలసిన విషయము మరొకటి కలదు. ఈ విషయమును గూర్చి మనమెప్పటికినీ పట్టుపట్టియే ఉండవలెను. అది ఏదైనా తాను తుచ్చుడని రాత్రింబగలు తలచుచుండువాడు దేనినిగాని తన జీవితంలో సాధించలేడు, సాధించజాలడు. తాను అధముడనియు అల్పజీవి అనియు తలంచువాడు అధముడు, అల్పజ్ఞానిగానే అగుట తథ్యము. మనం ఎట్లు తలంచినా అట్లు అగుదుము. మనము ఆ శక్తి సంపన్నుడైన పరమాత్మ బిడ్డలము, ఆ అమృతపుత్రులము అని తలంచాలి. నిజంగా అమృతపుత్రులమైన మనము అల్పజ్ఞులమెట్లగుదుము, తుచ్చులమెట్లగుదుము? ఇట్టి ఉన్నత స్థితిలో మనము తలంచుట మానవ సహజత్వమని భారతీయ పరమార్థము ప్రబోధించినది. పూర్వపు భారతీయులు ఇట్టి విశ్వాసమునే కలిగి ఉండేవారు. ఈ విశ్వాసముతోనే సర్వకార్యములందు దిగ్విజయము సాధించిరి, ఉన్నత స్థాయిని చెందిరి, పురోభివృద్ధిగాంచిరి. ఆత్మవిశ్వాసమును కోల్పోవుట చేతనే ఈనాడు మనమింత క్షీణదశకు దిగజారితిమి. అదే మన పతనమునకు ప్రారంభము. ఆత్మవిశ్వాసము కోల్పోవుట అనగా దైవమునందు విశ్వాసము కోల్పోవుటే. ఆ సర్వవ్యాపి, ఆ సర్వాంతర్యామి ప్రతి అణువునందు పడుగు పేకవలే నిలిచి నామము కాయములందు నిలిచియున్నాడను నమ్మకమును బలపరిచి మానవత్వమును పవిత్రము గావించునదే భారతీయ పరమార్థము. భారతీయ పుత్రులారా, ఈ జీవ సంరక్షణమును మహితమును ఔదార్యప్రదమును అగు సత్యమును మీ బిడ్డలకు పుట్టినప్పటి నుండి ఈ నేర్పుడు. ఆత్మ పరిపూర్ణమైనది అను ఈ అద్భుత సిద్ధాంతమే భారతీయులు కనుగొన్న పవిత్ర దర్శనము. అది స్వతసిద్ధముగా పరిపూర్ణమై ఉండినచో పిదప దీనికి పరిపూర్ణము సిద్ధించుట అసంభవము. నడుమంత్రమున లభించిన పరిపూర్ణత నడుమంత్రముననే భ్రంశముందును. మానవునికి అపరిశుద్ధతయే స్వాభావికమయ్యనేని 5 నిమిషముల పాటు పరిశుద్ధత లభించినను అతడు అపరిశుద్ధుడుగానే నుండవలయును. ఈ నడుమంత్ర పరిశుద్ధత కొట్టుకొని పోవును. కావున భారతీయ తత్వజ్ఞులు అందరూ పరిపూర్ణత మనకు స్వభావసిద్ధము, అపరిశుద్ధము అపరిపూర్ణత కాదు అని బోధించిరి. ఈ బోధనను బలపరిచి ప్రపంచమునకు చాటినదే భారతీయ పరమార్థవాహిని. తాను చేసిన మహాకార్యమును, తాను భావించిన మహాభావమును జ్ఞప్తికి తెచ్చుకొమ్మని తన మనస్సును అవసానకాలమున ఆదేశించిన మహర్షులు చూపిన మార్గమును జ్ఞప్తికి తెచ్చుకొనుట, తన దోషములు తన అవివేకమును జ్ఞప్తికి తెచ్చుకొమ్మని కాదు. అవివేక కార్యములు, దోషములు ప్రతి మానవుని యందునూ ఉండును. కాని సర్వదా నీ యథార్థ తత్వమును జ్ఞప్తి అందుంచుకొనుట ప్రధాన మననము. అదే నీ పురోభివృద్ధికి సోపానము. అన్నింటికన్నా మనము ముఖ్యముగా గమనింపవలసినది మరొకటున్నది. భారతదేశంలోని మనకు మతమనగా అనుభూతిగాని అందుకు కొరవడినదేదీనూ కాదు. ఈ ముఖ్య విషయమును ఎన్నియోసార్లు మరచుట మిక్కిలి శోచనీయము. ఈ సూత్రమును ప్రతి ఒక్కరూ నమ్మవలెను. అప్పుడే మీరు సురక్షితముగా నుండగలరు. అంతేకాదు, స్వయం కృషి వలననే అన్నీయూ సిద్ధించునను సంకల్పము భారతీయులది కాదు. అన్నింటికీ భగవత్కృప ఒకటి ఆధారముగా నున్నదను నమ్మకము భారతీయులది. మత భావములను అనుభూతము చేసుకొనవలెను. విరినంత మాత్రమును ఉపయోగము ఉండదు. ఏదో ఒక సిద్ధాంతమును చిరుకలవలే పలుకుట నేర్చుకొనిన చాలదు. మన బుద్ధికి అది సమ్మతముగా నుండిన చాలదు. అది మనలో చేరిపోవలెను. కావుననే ఈశ్వరుడు కలడనుటకు భారతీయులకు గల మహోత్కృష్ట నిదర్శనము అది యుక్త సమ్మతంగా ఉండుట కాదు. పూర్వకాలము వారును ఇప్పటి కాలము వారును అతనిని దర్శించిరనుట భారతీయులు ఆత్మల కదని నమ్ముట, దాని ఉనికికి ప్రబల నిదర్శనములు ఉండుటచేత మాత్రమే కాదు. అందుకు ముఖ్యము భారతీయ దేశములో అనేకులు తమ ఆత్మను అనుభూతమనర్చుకొన్నవారుండుటే. అట్టివారు పూర్వకాలమున వేనవేలు ఉండిరి. ఇప్పుడునూ అట్టివారు లేకపోలేదు, భవిష్యత్తున కూడానూ లేకపోరు. ఈశ్వర సాక్షాత్తును బడసినగాని ఆత్మానుభూతి నందినగాని మానవుడు పూర్ణుడు కాజాలడు. మానవుడు మొదట సత్యమును గ్రహించవలెను. దానిని మనమెంత చక్కగా గ్రహింతుమో అంతగా మన మత కలహములను శాఖాభేదములను తరిగిపోవును. ఏలయనా ఆస్తిక ధర్మపరుడను పేరు ఈశ్వరానుభూతి నంది ఈశ్వర సాక్షాత్కార సిద్ధపడిసిన వారికి మాత్రమే చెల్లును. ఆ పరాత్పరుని సమీప వస్తువులన్నింటిలో ఆ పురుషుని దర్శించిన వారికే హృదయ గ్రంథులు విచ్ఛిన్నము కాగలవు. ఒట్టి వదరబోతు మాటలను మత సత్యములు గావు. అనుభూతికి మాత్రమే
ఆస్తిక ధర్మనామము చెల్లునని మనము ఎప్పుడు గ్రహింతుమో అప్పుడే మన హృదయ పరిశోధన మొనర్చుకొని మత సత్యానుభూతి దశ మనమెంత దూరము సాగినది కనుగొనగలుగుదుము. మనము చీకటిలో చిక్కి కన్నులు గావక తడువులాడుచున్నామునియు ఆ చీకటిలోని ఇతరులను కూడా తీసుకొని వచ్చి వారు కూడా తడవులాడునట్లు ఉనర్చుచున్నామనియు మనమిప్పుడు గ్రహింతుము. అప్పటికిగాని మతభేదములు పెట్టుకొనుటయు కలహించుటయు యుద్ధములనర్చుటయు మనం మానుకొనుము. మీరు మతకలహ ప్రారంభము చేయువారిని ఈ విధంగా ప్రశ్నించుడు: నీవు భగవంతుని చూచితివా? ఆత్మను దర్శించితివా? లేనిచో ఈశ్వరనామమును బోధింప నీకెట్టి అధికారమున్నది? చీకట్లో చిక్కి తడవులాడు నీవు నన్ను కూడా అదే చీకట్లోనికి లాగుచున్నావా? గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారిచూపగలడా? అసంభవము. కాన మొదట నీ సత్యాన్ని నీవు కనుగొమ్మని చెప్పవచ్చును.